హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఐక్యరాజ్య సమితికి ప్రపంచంలో ఏ దేశంలోని కనిపించని హ్యూమన్ రైట్స్ మన ఇండియాకు వచ్చేసరికి బాగా కనిపిస్తాయని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కశ్మీర్లో పర్యటించారు. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇందులో పహల్గామ్ గురించి ఎక్కడా కూడా వీళ్ళు పెద్దగా ప్రస్తావన చేయకపోయినప్పటికీ ఆ తర్వాత మన దేశంలో ఉగ్రవాదులకు సహకరించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. ఆ అరెస్ట్ చేసిన దానిపై వీళ్ళు స్పందించారు. ఈ వ్యాఖ్యలో ఏం చెప్పారంటే, భారత్లో ముస్లింలను ఈ ఉగ్రవాదానికి పూర్తిగా బాధ్యులను చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ అనవసరంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కశ్మీర్లో పెద్ద ఎత్తున వ్యక్తులను అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది చాలా వరకు తప్పు అనే విధంగా వీళ్ళు వ్యాఖ్యానించారు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళను ఎక్కడా కూడా నిందించకుండా ఈ విధంగా అంటే వాళ్ళకు సహకరించిన వాళ్ళను అరెస్ట్ చేసి విచారణ జరుపుతూ ఉండటాన్ని ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు సంబంధించిన వ్యక్తులు నిందిస్తూ ఉన్నారంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి పహల్గామ్ ఉగ్రవాద దాడి అనేది చాలా దారుణమైన దాడి. పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది ముష్కరులు పహల్గామ్లో టూరిస్టులను పెద్ద ఎత్తున అటాక్ చేశారు. వాళ్ళ మతం అడిగి మరీ వాళ్ళను చంపారంటే ఇది ఎంత హేయకరమైందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన దేశంలో చాలామంది ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని అందరూ కోరుకున్నారు. అందులో భాగంగానే మనం ఆపరేషన్ సింధూర్ను సైతం నిర్వహించాం. అయితే ఇది పక్కన పెడితే నిజానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచాన్ని కాపాడడానికని పుట్టుకొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ పుట్టుకొచ్చిన ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో అన్ని యుద్ధాలను, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఇది కృషి చేయాలి. కానీ ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు కశ్మీర్లో పర్యటించిన తర్వాత ఎక్కడా కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన పాకిస్తాన్ కానీ ఈ ఉగ్రవాదులను కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఖండించిన పాపాన పోలేదు. జస్ట్ బాధితులకు మేము అండగా ఉంటాం, లేదంటే ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం అనే విధంగా లైటర్ వెయిన్గా స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళ ద్వంద్వ వైఖరిని బయట పెట్టారు. వీళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశంలో ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత 2800 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నిర్బంధించారు. వీళ్ళను విచారణ పేరిట వేధిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఉగ్రవాద దాడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేశారు అనే కారణంతో వీళ్ళను నిర్బంధించారు అని వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. అయితే నిజానికి వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే జస్ట్ పహల్గామ్ ఉగ్రవాద దాడి మాత్రమే కాదు, దీంట్లోనే ఈ హర్యానా కేంద్రంగా ఏర్పడిన ఫరీదాబాద్ మాడ్యూల్ను సైతం ఇంక్లూడ్ చేసి మరీ చెప్పారు. అంటే మొత్తం 2 ఉగ్రవాద దాడులకు సంబంధించిన డేటాను మొత్తం కలిపి జస్ట్ పహల్గామ్కు మాత్రమే దీన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి ఒక్క ఉగ్రవాద దాడికి 2800 మందిని అరెస్ట్ చేశారంటే ఇది ఎంత పెద్ద నేరమో అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ లెక్కలను చూపిస్తూ మన దేశంలో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళను బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇండియాలోనే మైనారిటీలపై స్వేచ్ఛ లేదు, వాళ్ళను అణిచివేస్తూ ఉన్నారు, కావాలనే జైల్లో పెడుతూ ఉన్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నిజానికి మన దేశంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిని ఐక్యరాజ్య సమితి కనీసం ఖండించలేదు. అంతేకాకుండా దానికి బాధ్యులైన పాకిస్తాన్ను కనీసం శిక్షించే ప్రయత్నం కూడా చేయలేదు. ఐక్యరాజ్య సమితి కనుక అనుకుంటే ఖచ్చితంగా ఆ దేశంపై ఆంక్షలు విధించే హక్కు కూడా ఐక్యరాజ్య సమితికి ఉంది. కానీ అగ్రరాజ్యాలు అయిన అమెరికా, చైనా ఇలాంటి దేశాల ఒత్తిడితో అది ఒక కుక్కలాగా పనిచేస్తుంది. కాబట్టి పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే చెప్పుకోవచ్చు. అయితే ఆ దేశంపై చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఐక్యరాజ్య సమితిని పట్టించుకోం. కానీ మన దేశంలో అయితే ఈ ఉగ్రవాదులకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం వారిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ బొక్కలో తేయాల్సిన అవసరం ఖచ్చితంగా మనకైతే ఉంది. కాబట్టి చిన్న అనుమానం అంటే పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో లోకల్గా ఉన్న వర్తకులు సైతం కొంతమంది ఈ ఉగ్రవాదులకు
ఇన్ఫర్మేషన్ పరంగా సహకారం అందించారు అనే వార్తలు సైతం వచ్చాయి. కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ చాలా మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ విచారణ జరిపింది. ఇందులో ఎవరికైనా పాత్ర లేదు అంటే వాళ్ళను వెంటనే వెనక్కి పంపించింది. ఒక చిన్న హెల్ప్ చేసినా కూడా వాళ్ళందరినీ ఇప్పుడు విచారణ చేసి జైల్లో పెట్టి వాళ్లకు న్యాయబద్ధంగా శిక్షలు వేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మన దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించి మనం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని జీరో టాలరెన్స్ విధానాన్ని సైతం మనం అవలంబిస్తున్నాం. కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నాం. నిజానికి ఐక్యరాజ్య సమితికి చేతకానితనం వల్ల మాత్రమే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. దానికి ప్రతీకారంగా మనం ఐక్యరాజ్య సమితి స్పందించకపోయినా మనమైతే పాకిస్తాన్పై ప్రతీకార దాడులు చేశాం. ఆ దేశాన్ని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టాం. సో ఇదే విధంగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులను సైతం అరెస్ట్ చేసి వాళ్ళందరినీ విచారణ జరిపిస్తూ ఉన్నాం. అయితే దీనిపై ఐక్యరాజ్య సమితి స్పందించకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళందరిపై అణిచివేత జరుగుతోంది అని మాట్లాడటమే కాస్త వింతగా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన లెక్కలైనా సరిగ్గా తీసుకుందా అంటే అది కూడా లేదనే చెప్పవచ్చు. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కశ్మీర్లో కొన్ని రోజులు ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ప్రకటించారు. అంటే ఇంటర్నెట్ సర్వీసులను కట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా నిర్బంధించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా దాదాపు 800 సోషల్ మీడియా ఖాతాలు, అంటే ఈ అటాక్ జరిగిన తర్వాత చాలామంది దీన్ని సమర్థిస్తూ పోస్టులను చేశారు. వీళ్ళన్నిటినీ కూడా బ్లాక్ చేసేసాం. దీంతో పాటు 2800 మందిని అరెస్ట్ చేసి విచారణ చేశారు అనే దానిపై వీళ్ళు చెప్పిన లెక్క మొత్తం చాలా వరకు తప్పనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ విచారణలో ఫరీదాబాద్ మాడ్యూల్ను సైతం ఇంక్లూడ్ చేశారు. సో ఇందువల్లనే ఈ లెక్క ఇంత పెద్దగా చెప్పడానికి వీళ్ళకు సాధ్యమైంది. అంతేకాకుండా పహల్గాం ఉగ్రవాద దాడిపై వీళ్ళు విచారణ జరపడానికి వచ్చిన వాళ్ళు దానికి మాత్రమే కన్ఫైన్ అయితే సరిపోతుంది. కానీ ఎక్కడో గుజరాత్ లేదంటే ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్లను సైతం వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మైనార్టీలకు సంబంధించిన ఇళ్లను మొత్తం కూల్చివేస్తున్నారు. వాళ్ళంతా నిరాశ్రయులు అయిపోతున్నారు. అంతేకాకుండా అక్రమ వలసదారులను ఎక్కడికక్కడ తిప్పి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వీళ్ళు మాట్లాడారంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి అండ్ మన దేశంపై ద్వేషం ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పహల్గాం అటాక్కు అండ్ అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఎటువంటి లింకప్ ఉందో వీళ్ళకి అర్థం కావాలి. సో వీళ్ళ మెయిన్ మోటో అయితే ఈ పహల్గాం ఉగ్రవాద దాడో లేదంటే ఇతరత్రానో కాదు, ముఖ్యంగా మన దేశాన్ని వీళ్ళు తిట్టిపోయాలి అనే ఉద్దేశంతో మాత్రమే మన ఇండియాకు వచ్చారు అని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా మన భారతదేశం ఐక్యరాజ్య సమితిని పూర్తిగా ఎక్స్క్లూడ్ చేస్తే తప్ప మన దేశానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రితో పాటు మన దేశం ఐక్యరాజ్య సమితిని అనేక సార్లు నిందించింది. మీరు కనుక తీరు మార్చకపోతే ఖచ్చితంగా మేము కొత్త ఆల్టర్నేటివ్ ఎతుక్కుంటాం అని కూడా ఐక్యరాజ్య సమితికి మనం స్పష్టం చేసేసాం. అయినా కూడా అది మారడం లేదు. అగ్రదేశాల ఒత్తిడితో మన దేశాన్ని మరింత కించపరిచే ప్రయత్నమే చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మన ఇండియా పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.